ఎవరైనా మంచి పని చేస్తే అది ప్రతిపక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకోవాలి. ఎవరైనా ప్రజలకు లాభం చేస్తే మెచ్చుకోవాలి. కానీ వాళ్ళు ప్రజలకు ఓటు చెప్పి ఇంకోటి చేసినా, లేకుంటే ప్రజలకు వ్యతిరేకం చేసినా అప్పుడు విమర్శించే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది, అది బీజేపీకి ఉంటుంది. మేము కాంగ్రెస్, ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని మంచి పనులు చేస్తున్నాయి, అన్ని చెడ్డ పనులు కాదు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో 2000 కంటే ఎక్కువ చెరువులు ఉండేది, కుంటలు ఉండేది. ఇప్పుడు అన్ని చెరువులు, కుంటలు కబ్జా అయిపోయినాయి. అది వాళ్ళ ప్రభుత్వమే కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా కబ్జా చేసిండ్రు. అప్పుడు మేము విమర్శించాం. కానీ ఇప్పుడు ఆ కబ్జా చేసి మన చికం భూమి, మన ఎఫ్టీఎల్ లోపల ఉన్న భూమిని కబ్జా చేసి అపార్ట్మెంట్లు, ఫంక్షన్ హాళ్ళు, లేకుంటే స్పోర్ట్స్ అరీనాలు కట్టే అవి కూలగొడుతున్నారు. అది చాలా మంచిది, అది పర్యావరణానికి మంచిది, మన ప్రజలకు మంచిది. అట్లే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మేము మెచ్చుకుంటున్నాం. హైడ్రా చేసే పనికి మేము సపోర్ట్ ఇస్తున్నాం. బీజేపీ పార్టీ అందరికి ఒకటే గొంతున్నది, అందరు బీజేపీ నాయకులు అందరికి ఒకటే గొంతుంది. మంచి పని చేసినప్పుడు మేము మెచ్చుకుంటాము. కానీ హైడ్రాలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఇవి నేనైనా, ఈటల రాజేందర్ గారైనా, రఘునందన్ రావు గారైనా, లేకుంటే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారైనా, కిషన్ రెడ్డి గారైనా, ఎవరైనా, లక్ష్మణ్ గారైనా, బండి సంజయ్ గారైనా, అందరికి ఒకటే ఒక గొంతు. హైడ్రా చేస్తున్న పని మంచిది, కానీ అందులో 3 లోపాలు, ఇంకా ఒక డౌట్ ఉన్నది, ఒక అపోహలో ఉన్నది. ఏంటంటే నిజంగానే కూలగొడితే అందరికీ కూలగొట్టాలి, రాజకీయంగా ఇటు అటు చూడదు. తర్వాత నిందితులు ఎవరు, బాధితులు ఎవరు, అది క్లారిటీగా ఉండాలి. మీరు నిందితులు ఎవరు, నంబర్ 1 నిందితుడు ఆ కట్టినైనా, కబ్జా చేసి కట్టినైనా, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. కేవలము కూలగొట్టినది కాదు, ఆయన మళ్ళీ ఆ 4 ఎకరాలు పోతే మళ్ళీ ఆ 4 ఎకరాలు బుల్డోజర్తో తీపిచ్చి అందులో నీళ్లు పారేటట్టు ఆయన దగ్గరనే పైసలు వసూలు చేయాలి. ఆ నిందితుని దగ్గర ఎవరైతే కబ్జా చేసిండో, ఆయన ఎంత పెద్ద మనిషి ఉండని, సంతోషము, కూలగొట్టిండ్రు. సెకండ్ ఏంటంటే ఇంకో నిందితులు ఎవరు, అధికారులు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మూడవది ఏంటంటే బాధితులు ఎవరో గుర్తించాలి. ఒకవేళ అపార్ట్మెంట్ కట్టించిన బిల్డర్ నిందితుడు, కానీ కొన్నైనా బాధితుడు, పేదోళ్ళు, ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉంటుంది, ఏమంటారు, వాళ్ళకి పరిష్కారం చూపెట్టే బాధ్యత కూడా హైడ్రా తీసుకోవాలి. కూలగొట్టింది సరే, ఇప్పుడు వాళ్ళు ₹1,00,000 అడ్వాన్స్, 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అపార్ట్మెంట్ కట్టిండు, ఆ 10 లక్షలు వసూలు చేసి ఆయన చేతిలో పెట్టే బాధ్యత కూడా మీదే. ఈ 3 లోపాలు ఉన్నాయి. ఒక అపోహలో ఏమేముందంటే ఇది కేవలం రాజకీయంగా ఓన్లీ టార్గెట్ చేసేందుకు ఇతర పార్టీలను వెంట పడ్డారని, అదో అపోహలో ఉంది. ఇప్పటి వరకైతే కాలేదు, ఎందుకంటే నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కూడా కూలగొట్టిండ్రు. కానీ అది అపోహలం ఉన్నది ఇంకా. అందుకే అది క్లారిటీగా కూలగొడుతూనే ఉండండి కంటిన్యూస్గా, పార్టీలు చూడకుండా ఏం చూడకండి. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళది ఉన్నది, వాళ్ళది కూడా కూలగొట్టండి. బీజేపీ వాళ్ళది ఉంటే బీజేపీ కూలగొట్టండి, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు చేయలేదు. కానీ అట్లా ప్రత్యేకంగా టార్గెట్ చేసి, ఒకవేళ ప్రత్యేకంగా టార్గెట్ చేసేది ఫస్ట్ కూలగొట్టేది మన మాజీ ముఖ్యమంత్రి కొడుకు రామారావుది కూలగొట్టేది ఉండే. ఎందుకంటే దాంట్లో నేను బాగా టార్చర్ చేసిండు, ఎన్నో కేసు పెట్టానని నేను కూడా ఉంటుంది రేవంత్ రెడ్డి గారిని. అది కరెక్ట్ పద్ధతిగా చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఉన్న ఫామ్ హౌస్ జన్వాడలా ఫస్ట్ ఏం చేస్తుండ్రు, ఎఫ్టీఎల్ లోపల ఉన్నారు కూలగొడుతున్నారు, తర్వాత బఫర్ రోజు ఉన్నది కూలగొడుతుండ్రు, తర్వాత వేరే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, జియో 111 ఉన్నది, లేకుంటే ఒక ఛానల్ ఉన్నది. దాన్ని అయితే అది అందరికి తెలుసు, కేటీ రామారావు గారి బేనామీలో ఎవరు అని, జన్వాడలు ఎవరు అడిగినా ఎవరంటే కేటీ రామారావు, అది బేనామీ ప్రాపర్టీ అని నేను అనుకుంటున్నా. అయితే అది ఎఫ్టీఎల్లో లేదు, అది బఫర్ జోన్లో లేదు. కానీ చేసినోని లోపటేయాలని యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో మొదలుపెట్టినదే ఓడిపోతారు. ఒకరిని పట్టుకోండి, ఇంకోటి మంచి దారిలో పోతుందండి, సపోర్ట్ ఇస్తూ ఉండాలి. అందరూ కరప్షన్ చేసిన వాళ్ళు, అందరూ లంచం తీసుకున్న వాళ్ళని జైలు వేయాలంటే అది అసాధ్యము. అన్ని ఇర్రెగ్యులర్ చేసినవి వేయాలంటే అసాధ్యం. ఫస్ట్ ఒక దగ్గర మొదలుపెట్టండి, అది చేస్తూ ఉండండి. ఇప్పుడు నేను పద్ధతి కరెక్టే. ఏదైతే ఫస్ట్ నీళ్ళ లోపల ఉన్నాయి, నీళ్ళ ఎఫ్టీఎల్ లోపల ఉన్నాయి కూలగొట్టాలి, తర్వాత బఫర్ జోన్లు ఉన్నాయి కూలగొట్టాలి,
తర్వాత ఇది కూడా ఇంకోటి జియో ట్రిపుల్ వల్ల కొన్ని మార్పులు వచ్చేటట్టున్నాయి. నేను కూడా ముఖ్యమంత్రి కలిపి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నా ఏంటంటే జియో ట్రిపుల్ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్గా మారవని ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తాను. కానీ ఇప్పుడైతే చేస్తుంది కరెక్టే. అండ్ కాంగ్రెస్ నాయకుడిది కూడా ఒక పెద్ద చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిది కూడా గండిపేట్ల స్పోర్ట్స్ అరేనా ఉంటే కూలగొట్టింది తెలుసు కదా. ఇదే విధానంగా ముంగట వాళ్ళని మా కోరిక. ఇట్లనే పోతే మా సపోర్ట్ ఉంటుంది. కానీ ఈ మూడు లోపాలు ఉన్నాయి, దాన్ని కరెక్ట్ చేసుకోండి. మీ బాధ్యతనే. ఒకవేళ ఓ పెద్ద ఫిల్మ్ స్టార్ కూలగొడితే ఆయన ధనవంతుడు, కోటేశ్వరులు, ఎన్నో కోట్లు ఉన్నాయి. కానీ ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టినా కూడా అది పర్వాలేదు. కానీ అలాగైతే ఆల్రెడీ అమ్ముకుంటే ఆ కొన్నోనికి నష్టపరిహారం అందేటట్టు హైడ్రా బాధ్యతనే ఉండాలి. హైడ్రా ఆ బిల్డర్ వేరే ప్రాపర్టీస్ అమ్మేసి వీళ్ళకి పైసలు వాపస్ ఇవ్వాలి. ఉత్త కూలగొట్టుడే బాధ్యత కాదు. బాధితులకు అదే ఈటల రాజేందర్ గారు చెప్తుండ్రు, అదే కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు చెప్తుండ్రు, అదే రఘునందన్ రావు గారు, అవి కూడా మేము అందరూ ఒకటే ఉంటూ మంచి పని చేస్తూ సపోర్ట్ ఇస్తాం. ఈ లోపాలు సరిదిద్దుకోండి. ఇంకోటి ఆ అపోహలు ఉన్నది, అది మీ మీదనే ఉంటుంది. మీ మంచి కొరకే చెప్తున్నాము. మేమైతే హైడ్రాకు సపోర్ట్ ఇస్తున్నాము. కానీ ఈ లోపాలు 3 లోపాలు సరిదిద్దుకోండి.